హాయ్ మిస్టరీ లవర్స్, అందరికీ నమస్తే. హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద మిస్టీరియస్ ఇంకా హాంటెడ్ ఇల్లు గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా. గూగుల్లో మీరు ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ అని సెర్చ్ చేసినప్పుడు లిస్ట్లో ఇల్లు కూడా ఉంటుంది. అదే హైదరాబాద్ హాంటెడ్ హౌస్ అని పిలువబడే కుందన్ బాగ్ ఒక హాంటెడ్ హౌస్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలుకి ఇంట్లో ఏం జరిగింది, దీని వెనకాల ఉన్న మిస్టరీ, వీటన్నిటి గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. నాకు తెలిసి ఇలాంటి భయంకరమైన ఇంకా మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ మీరు మూవీలో తప్ప రియల్గా చాలా రేర్గా చూసి ఉంటారు. సో మీరు వీడియోని ఇక్కడ మిస్ అవ్వకండి, ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా మిస్టీరియస్గా ఉండబోతుంది. హైదరాబాద్లోనే మంచి పాష్ ఏరియా ఈ కుందన్ బాగ్. కుందన్ బాగ్లో చాలా వరకు ధనవంతులు ఉండేవారు. అయితే ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుండే. ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్ ఇంకా 2 పిల్లలు ఉండేవారు. ఈ ఫ్యామిలీ వాళ్ళు చాలా వింతగా బిహేవ్ చేసేవారు. వీళ్ళు ఎవరితోనో కలిసేవాళ్ళు కాదు, ఇంకా ఎవరితోనో మాట్లాడే వాళ్ళు కూడా కాదు. చెత్త వేయడానికి కూడా వైఫ్ కారులో వెళ్తుండే, ఇంకా వాళ్ళ పిల్లలు చేతిలో గ్లాస్ బాటిల్ పట్టుకొని ఆడుకుంటూ ఉండేవారు. షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఆ బాటిల్స్లో బ్లడ్ ఉంటుండే. కొన్ని రోజుల తర్వాత సడన్గా హస్బెండ్ బయటికి వెళ్ళి వస్తా అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు, కానీ అతను మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాడు. అప్పటి నుంచి ఫ్యామిలీలో ఉన్న వైఫ్ ఇంకా పిల్లలు చాలా రేర్గా బయట కనిపిస్తూ ఉండేవారు. ఇంకో సైడ్ ఒక దొంగ ఈ ఇంట్లో ఎక్కువ హడావిడి లేనందువల్ల దొంగ ఇంట్లో దొంగతనం చేయడానికి చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తాడు. ఒకరోజు నైట్ దొంగతనం చేయడానికి ఇంట్లోకి జొరుతాడు. దొంగ ఇంట్లోకి పోయిన తర్వాత ఇంట్లో ఎవ్వరు ఉండరు, కానీ అతనికి ఎవరో ఉన్నట్టు ఇంకా తనని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడు. దొంగ మెల్లగా పై రూమ్కి వెళ్ళి రూమ్లో ఏమైనా దొరుకుతాయా అని చూస్తాడు, కానీ అతనికి ఏం దొరకవి. అప్పుడు అతనికి కింద నుంచి ఏవో చిన్నగా ఒక లేడీ వణుకుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. అతను కత్తి తీసి రూమ్ బయటికి వస్తాడు. సౌండ్ కింది రూమ్లో నుంచి వస్తుంది. అప్పుడే ఆ దొంగ సౌండ్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అతనికి ఆ రూమ్లో నుంచి ఏదో చనిపోయి చాలా రోజులై కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అది ఏంది అని ఆ రూమ్ డోర్స్ తీసి చూస్తే దొంగ షాక్ అవుతాడు. అదే అతని ముందు 3 డెడ్ బాడీస్ కుళ్ళిపోయి ఉన్న స్టేజ్లో కనిపిస్తాయి. ఆ డెడ్ బాడీస్ ఆ ఫ్యామిలీ యొక్క వైఫ్ ఇంకా 2 పిల్లలువి ఉంటాయి. ఇది చూసిన దొంగ భయపడి ఆ ఇంట్లో నుంచి తొందరగా పరిగెత్తేస్తాడు. కానీ డెడ్ బాడీస్ చూసిన టెన్షన్లో ఇంటి నుంచి బయటికి వస్తున్నప్పుడు దొంగ అతని టార్చ్ ఇంట్లోనే మర్చిపోతాడు. ఒకవేళ టార్చ్ దొరికితే దొంగ దొరికిపోతాడు అని భయపడి దొంగనే పోలీస్కి జరిగిందంతా చెప్పేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. దొంగ పోలీస్ స్టేషన్కి పోయి పోలీసులకు జరిగింది మొత్తం చెప్పేస్తాడు. కానీ పోలీసులు ఫస్ట్ దొంగనే అనుమానిస్తారు. దొంగతనానికి పోయి అడ్డు వచ్చిందని వాళ్ళని చంపేసిండొచ్చు అని అనుమానిస్తారు. పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి డెడ్ బాడీస్ ని కలెక్ట్ చేసి వాటిని ఫారెన్సిక్ కి పంపిస్తారు. ఫారెన్సిక్స్ రిజల్ట్స్ వస్తాయి. పోలీసులు ఏమనుకుంటారంటే వీళ్ళు చనిపోయి ఒక 2 to 3 days అయి ఉండొచ్చు అని. కానీ ఇక్కడనే ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదే వాళ్ళు చనిపోయి 2 to 3 days కాదు, దాదాపు 6 months అయ్యింది అని. ఈ న్యూస్ విన్నాక పోలీసులు ఆ ఫ్యామిలీ గురించి చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు చెప్పింది మీరు వింటే ఆశ్చర్యపోతారు. అదే చుట్టుపక్కల ఉండే వారిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఈ ఇంట్లో ఉన్న వైఫ్ ని మేము 2 days బ్యాకే మేడపై చూశాము అని చెప్తారు. ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా ఆడుకుంటూ చూశాము అని చెప్తారు. ఇది విన్న పోలీసులు కూడా షాక్ అవుతారు. వాళ్ళ ఇంటిని మొత్తం సెర్చ్ చేసినప్పుడు పోలీసులకు బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన వస్తువులు దొరుకుతాయి. ఇంకా ఇంటి మేడ మీద రక్తంతో చేసిన ముగ్గులు కనిపిస్తాయి. పిల్లలు ఆడుకుంటున్న బాటిల్లో ఉన్న రక్తాన్ని టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదే ఆ రక్తం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ హస్బెండ్ గాని. ఈ ఇన్సిడెంట్స్ మొత్తం 2002లో జరిగాయి. ఆ తర్వాత ఆ ఇల్లు ఒక హాంటెడ్ హౌస్లో మారిపోయింది. అప్పటి నుంచి ఆ ఇంటిని మొత్తానికి మూసివేశారు. తర్వాత ఇంటి చుట్టుపక్కల చాలా వీర్డ్ ఇన్సిడెంట్స్ జరిగాయి అని అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు. కానీ వీటి అన్నిటికీ ఏం పక్కా ప్రూఫ్స్ అయితే లేవు. ఇలాంటి క్రీపీ ఇన్సిడెంట్స్ మీరు ఓన్లీ మూవీలో చూసి ఉంటారు, కానీ రియల్గా చాలా రేర్గా విని ఉంటారు. దీనిపై మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. ఇదే హైదరాబాద్ హాంటెడ్ హౌస్ అని పిలువబడే కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ ఒక మిస్టరీ. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు నాలాగా మిస్టరీ లవర్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇండియాస్ హాంటెడ్ కాలనీ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. నేను మరొక మిస్టరీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు స్టే క్యూరియస్.